ఇక ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను తెలుసుకోనున్నారు. ఇక మృతుల సంఖ్య అయితే పెరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ మృతులు ఏమైనా మెడికల్ అనుకోవాలా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న నివాసంలోని ప్రజలు అనుకోవాలా? శంకరి, ఖచ్చితంగా కూడా అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాల్సి ఉంటుంది. జూన్ 12వ తేదీ యావత్ దేశం కూడా ఒక కాలరాత్రిగా దీన్ని పరిగణించాల్సి ఉంటుందని చెప్పాలి. దాదాపు విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మందికి పైగా కూడా చనిపోయినట్టు తెలిసింది. అధికారికంగా కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక అఫీషియల్ నోట్నైతే రిలీజ్ చేయలేదని చెప్పాలి. మొత్తం ఫ్లైట్లో టేకాఫ్ అయిన సందర్భంలో 242 మంది ఉంటే ఒకరు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. 241 మంది ఆన్ బోర్డులో ఉన్నవారంతా కూడా చనిపోవడం జరిగింది. ఇక మెడికల్ కాలేజ్ని బలంగా విమానం ఢీకొట్టడంతోనే మెడికల్ కాలేజీలో ఉన్న అనేక మంది విద్యార్థులంతా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 33 మంది విద్యార్థులు చనిపోయినట్టు తెలుస్తుంది. మెడికల్ అంతా కూడా వారికి సంబంధించిన డేటా కూడా ఇంకా అధికారికంగా అటు గుజరాత్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అధికారికంగా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు విమాన దాటికి ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆ పేలుడు దాటికి చుట్టూ ఉన్న నివాసాలు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కింద కొన్ని టీ స్టాల్స్, కొంత రెగ్యులర్గా వర్క్ చేసుకునే పని వాళ్ళు సైతం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా తమ వారిని కోల్పోయామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. వారంతా కూడా సివిల్ హాస్పిటల్ బయట తమ వారి కోసం రోధిస్తున్నారు. ఇప్పటికే డిఎన్ఏ టెస్టుల ప్రక్రియ కొనసాగుతుంది. డిఎన్ఏ టెస్టులకు సంబంధించి అనేక మంది నుంచి డిఎన్ఏ సేకరణ చేస్తున్నారు. ఆ సేకరించిన అనంతరం కూడా తిరిగి మార్చరీలో వందల సంఖ్యలో డెడ్ బాడీలు ఉన్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం సివిల్ హాస్పిటల్లో చూస్తున్నాం. అత్యంత బాధాకరమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 12వ తేదీన ఘటన జరిగింది. నాటి వరకు కూడా ఎవరికి కూడా డెడ్ బాడీని ఇప్పటివరకు అప్పచెప్పిన పరిస్థితి లేదు. డెడ్ బాడీల తీరు చూస్తే గాక మంటల ధాటికి కాలిపై ముద్దలుగా మారిపోయిన డెడ్ బాడీలను ఇప్పటికే సివిల్ హాస్పిటల్ మార్చరీలో ఉంచారు. మరికొన్ని శతగాత్రులందరినీ కూడా వారిని కూడా ప్రస్తుతానికి డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో అత్యంత సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా దీనిపైన ఇప్పటికే కాన్స్టిట్యూట్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ తాజాగా ఒక నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రతా ప్రోటోకాల్ను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఎస్ఓపీలు సైతం కూడా భద్రతా మార్గదర్శకాలను కూడా మరోసారి సమీక్షించినట్టు కూడా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి చర్యలు రూపొందించడంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీసీఏ కలిసి కూడా కొన్ని కఠినమైన అమలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3 నెలల్లో తన నివేదికను కూడా కమిటీ ఇవ్వబోతుంది. అయితే కమిటీకి కేంద్ర హోంశాఖ సెక్రటరీ దీనికి చైర్మన్గా ఉండబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే కొన్ని గైడ్లైన్స్ దానికి సంబంధించిన నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా అటు యూనియన్ హోమ్ సెక్రటరీ చైర్మన్గా ఈ కమిటీకి ఉన్నత స్థాయి కమిటీకి ఉండబోతున్నారు. ఇక దీంట్లో సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ సివిలియేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక కార్యదర్శి కూడా ఇందులో ఉండబోతున్నారు. అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి సంబంధించిన 2 అధికారులు, మొత్తం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించిన 3 అధికారులు, అదేవిధంగా అటు ఏవియేషన్ సెక్టర్కి సంబంధించిన కార్యదర్శితో పాటు మరికొంతమంది అధికారులను కూడా ఇందులో నియమించారు. అటువైపు డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించిన అధికారులతో పాటు అహ్మదాబాద్కి సంబంధించిన పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఇతరులకు ఈ కమిటీలో చోటు ఇచ్చారు. వీటికి సంబంధించి ఇంకా ఈ కమిటీలో హోమ్ సెక్రటరీతో పాటు మిగతా వారు ఎవరు ఉంటారని అధికారికంగా వారి పేర్లు ఇంకా రిలీజ్ చేయనప్పటికీ కూడా కమిటీని అయితే ప్రస్తుతం కాన్స్టిట్యూట్ చేసినట్టు తెలిసింది. దాదాపు ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 275 మంది కూడా చనిపోయినట్టయితే అంచనా వేస్తున్నారు. దాదాపు 33 మంది మెడికల్, నిన్న సాయంత్రమే 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టు కూడా ప్రకటన చేశారు. అదేవిధంగా అంతకుముందుకు ఘటన జరిగిన సందర్భంలో కూడా 24 మంది మెడికల్ చనిపోయారు. తాజాగా వారి సంఖ్య ఇప్పటి వరకు 33కు చేరినట్టు తెలుస్తుంది. ఇక 241 మంది ఆన్ బోర్డులో ఉన్నవారు కూడా చనిపోవడం అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, ప్రధాని మోదీ సైతం కూడా నిన్నంతా అక్కడ పర్యటించారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు కూడా కొంత భరోసా కల్పించేందుకు కూడా వారిని కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా నిన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పరిచింది. ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది. దాదాపు
భవిష్యత్తులో బోయింగ్కి విమానాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా కొంత వారికి కూడా కొంత ఎస్ఓపీలు కూడా అమలు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి విషయంలో కొంత డేటాను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అధికారికంగా ఎంతమంది చనిపోయారనేది కూడా లెక్కలు తెలియాల్సి ఉంటుంది. శంకరి రైట్ థ్యాంక్ యూ సతీష్.